హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీల్ సృజన కలెక్షన్స్. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ అండి. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను సంక్రాంతి కోసము. ఇక్కడ అన్ని మొక్కలు చూపిస్తున్నాను కదండి, గార్డెన్ టూర్ అండి. మా మమ్మీ అన్నీ ఆర్గానిక్గా పెంచుకుంటుంది. ఫ్లవర్స్ కానీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని వెజిటేబుల్స్ ఆర్గానిక్గా పండిస్తుంది. చిన్న ఉన్నప్పటి నుండి అంతే మా మమ్మీ. ఎంత కొంచెం ప్లేస్ ఉన్నా సరే అందులో అన్నీ పెట్టేస్తుంది. చూడండి, మా ఇంటి ముందు ఇంత ప్లేస్ ఉంటే మొత్తం ఆనియన్ పెట్టేసింది. ఆనియన్, ఇంకా చెరుకు గడలు, లెమన్, మిర్చి, టమాటో, కొత్తిమీర, అసలు ఏది బయట కొనదు. వెజిటేబుల్స్ అన్నీ ఆర్గానిక్గా పండించేస్తుంది. చాలా టేస్ట్ ఉంటాయండి. చాలా మంచిగా మందులు లేకుండా, అంటే ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఆర్గానిక్గా పెంచుతుంది తను. ఇక్కడ చూడండి, జామ చెట్టు కూడా ఉంది. యాక్చువల్గా చాలా పెద్దగా ఉంటుండే ఈ జామ చెట్టు, కానీ దాన్ని కట్ చేయడం వల్ల అట్లా చిన్నగా అయిపోయింది. ఇక్కడ చూడండి, టమాటోస్ ఇంత పెద్దగా వచ్చినాయి కదా, చాలా టేస్ట్ ఉంటాయండి ఆర్గానిక్గా పండిన వెజిటేబుల్స్ అయితే. చాలా బాగుంటుంది కర్రీ కూడా. ఇక్కడ చూడండి, ఇది తోటకూర అంటారు కదా, తోటకూర, చిక్కుడుకాయ చెట్టు, ఇంకా దొండకాయ చెట్టు కూడా ఉంది ఇక్కడ. చూడండి, చిన్న మొక్క వస్తుంది ఇప్పుడే. దొండకాయ కూడా మా మమ్మీ ఇంట్లోనే పండించేసుకుంటుంది. ఆనియన్స్ అయితే ఒక 3 monthsలో వచ్చేస్తాయి మనకి ఇవన్నీ. అప్పుడు కూడా చూపిస్తాను మీకు నేను కుదిరితే. ఇక్కడ చూడండి, లెమన్ చెట్టు, లెమన్స్, అదే నిమ్మకాయ చెట్టు విరిగిపోయింది, అయినా కూడా కాయలు కాస్తున్నాయి. ఇది సోరకాయ చెట్టు. ఈ నిమ్మకాయ చెట్టు అయితే అసలు ఒక 4 years నుండే అండి, అంతకుముందు ఏం లేకుండే నిమ్మకాయ చెట్టు. కాకపోతే పెద్దగా అయింది, చాలా కాయలు కాసాయి. కానీ ఇప్పుడు విరిగిపోయింది చెట్టు, అయినా కూడా కాయలు వస్తాయి. అక్కడ సన్నగా ఉన్న చెట్టు ఏమో అది ములక్కాడ చెట్టు. ఇక్కడ చెరుకు గడలు ఒక్కటేస్తే అసలు అవన్నీ వచ్చేసినాయి. ఎంత పెద్దగా అయిపోయినాయో. చాలా స్వీట్ ఉంటుంది ఆర్గానిక్గా పండించిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. చాలా మంచి టేస్ట్ ఉంటాయండి. మనం సిటీలో ఉండి ఇవన్నీ తినలేం కదా, ఇట్లా విలేజ్కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు వాటర్ కూడా పొయ్యి పైన పెట్టేసుకుంటారు, కట్టెలు పెట్టేసి. ఆ వాటర్ కూడా మనం అలా చేసుకోలేం కదా సిటీలో. ఇక్కడ చూడండి, బయట ఫ్లవర్స్, దేవుడి కోసం అసలు ఫ్లవర్స్ కూడా ఇక్కడ తీసుకోదు. ఇది మందారం చెట్టు.